ఎట్లా వచ్చాయండి సైడ్ పెట్టండి అక్కడ పంపి అక్కడ మీరు రండి కదా మంచిగా ఉంటుంది స్వీట్గా ఉండాలి స్వీట్ పెట్టాలి నా పెద్ద తినండి ఒకసారి తింటా మళ్ళీ రెండోసారి తినో రెండోసారి పెరుగన్న మాత్రం మళ్ళీ సార్ ఆగమైతే పెరుగన్న అయితే చల్లగా ఉంటుంది. सकल प्राप्त उत्तम ज्ञान अभिवृद्धि उत्तम ज्ञापकशक्ति अभिवृद्धि मनसाधिष्ठ सिद्धते गुरु साईनाथ महाराज की जय। गुरु साईनाथ महाराज की जय। गुरु साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई।
సాయి భక్తులందరికీ పలంనేరు సాయిబాబా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. ఎందుకంటే 27వ వార్షికోత్సవ సందర్భంగా మందిరానికి వేల కొలది భక్తులు విచ్చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినందుకు మా ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మనమందరూ గమనించినట్లయితే ఎక్కడ చూసినా సాయి మందిరాలు వేల కొలది వెలుస్తూ ఉన్నాయి. సాయి మందిరం నిర్వహణ ఏదైనా జరుగుతూ ఉందంటే మన సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి సాయి మందిరము నిర్వహణ జరుగుతూ ఉంటుంది. మన సనాతన ధర్మము ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, మన సనాతన ధర్మానికి ముఖ్య ఉద్దేశం ఆపాదించింది ఏమి అంటే, మనము భగవంతునికి దగ్గరగా వెళ్ళడానికి మన సనాతన ధర్మం తోడ్పడుతుంది. అంటే మనం చేసే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రతిరోజు మనం నిర్వహించే విధుల్లో నిర్వహణలో కూడా మనము భగవంతునికి దగ్గర అయ్యేదానికి ఏర్పరిచిన విధి విధానాలు సనాతన ధర్మంలో ఉంటాయన్నమాట. అలాగా సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి కార్యక్రమం మన మందిరంలో జరుగుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి చండీ హోమం కావచ్చు, నిన్న జరిగిన సుదర్శన హోమం కావచ్చు, ఇవన్నీ సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రమే. మనం అందరూ గుర్తించాల్సింది ఏమి అంటే, భగవంతుని గుర్తించాలి అంటే భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉంటాడని కాదు, మన లోపలే ఉంటాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు అనమాట. అంటే మన లోపల ఉన్నటువంటి భగవంతుని గుర్తించడానికి మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు తోడ్పడతాయి అన్నమాట. సనాతన ధర్మాన్ని అనుసరించి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మనకు ఉపయోగపడుతుంది. సనాతన ధర్మంలో మనం నడుచుకునే ప్రతిదీ ఒకరికి కాంట్రవర్సీ అవుతుంది, ఒకరికి యాడ్ అవుతుంది అనమాట. ఎవరికైతే మనం నడుచుకునే పద్ధతిలో వాళ్ళకి విశేషాలు తెలియవో వాళ్ళు కాంట్రవర్సీగా అనుకుంటారు. విషయం తెలిసినప్పుడు ఇది భగవంతుని గురించి జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తారనమాట. ఈ మందిరంలో మేము చేయబట్టిన ప్రతి కార్యక్రమం కూడా కానీ జనావళికి మంచి జరిగే విధానికి వాళ్ళ మనసును భగవంతుని దగ్గరికి తీసుకొచ్చేదానికే ప్రతి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. మా ట్రస్ట్ అందరూ కూడా సహాయ సహకారాలు చాలా మమ్మురంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలా కూడా మాకు అందరూ కలిసి ఉమ్మడిగా ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఇక బాబా విషయానికి వస్తే 2 మాటలు మనం బాబా విషయంలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. మన సనాతన ధర్మంలో ముందు నుంచి చూసుకుంటే మన సనాతన ధర్మంలో మనకు వేదాలు ఉన్నాయన్నమాట. వేదం ప్రాముఖ్యము. మనం భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ప్రపంచాన్ని జరిగిపోయిన కాలాన్ని కానీ జరగబోయే కాలాన్ని కానీ దిశానిర్దేశాన్ని సూచించేది ఒక వేదం మాత్రమే. ఈ వేదాన్ని అందించారు ఋషులు. అలాగే ఈ సనాతన ధర్మాన్ని భగవంతుని కనుక్కునేదానికి, మానవుడు భగవంతుని కనుక్కునేదానికి ముందుకు తీసుకెళ్లేదానికి ఋషి పుంగవులు దర్శించి వేదాన్ని అందిస్తే ఆచార్యులు ఆ వేదాన్ని విశదీకరించి, మధ్వాచార్యులు కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, వీళ్ళందరూ ఆ వేదాలను విశదీకరించి మన దగ్గరికి తీసుకొస్తే పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అది కూడా అర్థం కాదేమో మనిషికి భగవంతుని గుర్తించడానికి అని చెప్పి భగవంతుని మన దగ్గరికి తీసుకొచ్చాడు. చూడండి, ఎంతోమంది అవతారాలు ఋషులు జరుగుతున్నాయి మన సనాతన ధర్మంలో. ఋషుల అవతారము, తర్వాత ఆచార్యుల అవతారము, దీని తర్వాత ఎవరైతే ఉంటారో యోగుల అవతారం అనమాట. యోగుల అవతారం, యోగులు సాధ్యమైనంత వరకు వాళ్ళ చరిత్రని వాళ్ళు ఎప్పుడు కూడా రాసుకోరు. వాళ్ళకంటూ శిష్యులు అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. వాళ్ళ యోగులు మన జనాభాల మధ్యలో వాళ్ళ యొక్క జన్మం తీసుకొని, సిద్ధపురుషులు యోగులు రెండో ఒకటే. వాళ్ళ జన్మ తీసుకొని వాళ్ళ విధి నిర్వహణ చూస్తూ ఎవరో ఒక భక్తులు వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకు అందిస్తే మనం ఇలాంటి ఒక యోగి, లేకపోతే ఇలాంటి ఒక సత్పురుషుడు మనకు జననాన్ని ఇచ్చాడు, మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకుపోతాడని చెప్పి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి భాగంలో, అలాంటి దారిలో భాగమే మన బాబా గారు. ఈయన యొక్క అవతారము గమనిస్తే భగవద్గీతలో ఏదైతే చెప్పారో పూర్తి యొక్క వ్యవహారం ఏదైతే ఉందో భగవద్గీతలో, దానికి సంబంధించి బాబా 3 విషయాలు చెప్పారనమాట. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం ఉంటుంది, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగం ఉంటుంది, తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానయోగం ఉంటుంది. అంటే ఈ మూడిట్లో ఏది అవలంబించినా కూడా కానీ నన్ను చేరుకుంటారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ దిశానిర్దేశం చేశారు భగవద్గీత ద్వారా. ఆ 3 విషయాలు తీసుకుని మన బాబా గారు ఏం చెప్పారంటే, కర్మయోగం అంటే ఏమి, మనం చేసే పనిలో భగవంతుని కలపడం అనమాట కర్మయోగము. భగవంతుని ఎలా కలపగలుగుతాము మనం చేసే పనిలో అంటే, మనము చేసే ఏకాగ్రత వల్ల కలపగలుగుతాం అనమాట భగవంతుని. కాబట్టి బాబా ఏం చెప్పారంటే శ్రద్ధ అని చెప్పి ఒకే ఒక పదంలో ఈ 6 అధ్యాయాన్ని ఒకే ఒక మాటతో దగ్గరికి చేర్చేశారనమాట. అంటే నువ్వు ఏ పని చేసినా కూడా కానీ శ్రద్ధ ఉంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు భగవంతుని రీచ్ అయిపోతావని. అలాగే రెండవ 6 అధ్యాయాలు ఏమి, భక్తి యోగం అనమాట.
భక్తి అనేటువంటిది ఎప్పుడు మనకు పెరుగుతుంది అంటే మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే మనకు భక్తి ముఖ్యము. అంటే భక్తి కావాలంటే భగవంతుడు ఉండాలి, అక్కడ భగవంతుడు ఉండాలి, అలాగే భక్తుడు కూడా ఉండాలన్నమాట. భగవంతుడు భక్తుడు ఇద్దరు ఉన్నప్పుడు భక్తి వస్తుందన్నమాట. ఈ భక్తి యోగంలో మనం భగవంతుడు చేరేదానికి ఏం చేయాలంటే ఎక్కడైతే ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తూ అతను భజనలు చేయడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో చేస్తూ లేకపోతే ఇలాంటి పుణ్యకార్యాలు కావచ్చు చేస్తూ పోతే భగవంతుడు చేరుతామన్నమాట భక్తి యోగంలో. బాబా ఈ భక్తి యోగం గురించి ఒకే ఒక మాట చెప్పాడు, సబూరి అంటే ఓర్పు అనమాట. అంటే ఓర్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భక్తి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. 2 విషయాలు అయిపోయింది. 3వ విషయం ఏమి? జ్ఞానయోగం అంటే లాస్ట్ 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానయోగం చెప్తారు. అంటే ఏమిటంటే భగవంతుడు అనేటోడు అంతటా వ్యాపించి ఉంటాడు, నువ్వు ఎక్కడంటే అక్కడ వెతికి పట్టుకోవాలంటే కుదరదు, కాబట్టి నీ లోపలే ఉంటాడు భగవంతుడు అని చెప్పినాడు అనమాట. ఈ విషయాన్ని బాబా ఎలా దగ్గర తీసుకొచ్చారు ఒకే ఒక మాటలో అంటే సబ్కా మాలిక్ ఏక్ అనే ఒకే ఒక విషయంతో తీసుకొచ్చారు బాబా. అంటే ఏమి? అందరినీ పరిపాలించేటువంటి యజమాని ఎవరైతే ఉన్నాడో అతడే దేవుడు, ఆ దేవుడే నీ లోపల ఉన్నాడని చెప్పి బాబా ఈ 3 విషయాలు చాలా సున్నితంగా చెప్పి మనందరి దగ్గర తీసుకొచ్చారు. ఈ విషయాల వల్లనే ఎక్కడ చూసినా ఇవి అందరి భక్తుల యొక్క హృదయాలకు ఈజీగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి బాబా తత్వము చాలా వరకు ఎక్కడ చూసినా, ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కూడా సాయి మందిరం వెలిసేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ రోజుకి ఈ కాలానికి అనుకూలంగా బాబా మంచి విషయాలు సూచించారు. కాబట్టి బాబా భక్తిలో చాలా వరకు మందిరాలు వెలిసి అక్కడ మన సనాతన ధర్మానికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము పలమనేరులో సాయి మందిరం కూడా మా ట్రస్ట్ తరపున మా ట్రస్ట్ అందరూ కలిసి ఏకభావంతో ఒకే ఒక భావంతో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేసేదానికి మేమందరూ పూనుకున్నాము. అలాగే దీంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేశామంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమి అంటే వెనకాల పక్క మేము అన్నదాన సత్రం నిర్మించడానికి స్థలాన్ని కొనుగోలు చేశాము. పూర్తిగా భక్తుల యొక్క సహకారంతో, భక్తుల యొక్క మనోభిష్టంతో చేసిన పని ఇది. దీని తర్వాత మేము అన్నదాన సత్రము నిర్మాణం చేపడతాము. ఈ అన్నదాన సత్రము నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం మా ట్రస్ట్కి ఏమి అంటే ఒక అన్నం మాత్రమే కాదు, ఆకలి అనేది డబ్బున్నవాడికి బీదవాడికి ఎవరికైనా కూడా కానీ జంతువు కానీ పక్షి కానీ ఆకలి అనేది ఒకటే, ఎవరు కూడా కానీ ఆకలి నుంచి తప్పించుకోలేరు. కాబట్టి మనము ఆకలి తీర్చడానికి అన్నదాన సత్రం కడుతూ ఉన్నాము. దీంట్లో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమంటే పలమనేరులో ఎవరైనా నిరాశ్రయులు ఉంటే ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, కనీసం వాళ్ళు కొనుక్కొని తినాలన్నా కూడా కానీ వాళ్ళకి అవకాశం ఉండదు, ఆరోగ్యం సహకరించదు, లేకపోతే బంధువులు సహకరించరు. అలాంటి వ్యక్తులను గుర్తించి ప్రతిరోజు వాళ్ళ ఇంటి వద్దకే మేము అట్లీస్ట్ ఒక 50 మందికైనా మేము క్యారియర్ని చేర్చాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో అన్నదాన సత్రాన్ని చేపడుతున్నాము. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేదానికి ఏ భక్తుడైనా పాదయాత్రలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోడ్లో జర్నీ చేస్తూ వెళ్ళేటప్పుడు మందిరానికి ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి మంచి భోజనం పెట్టి బాబా అనుగ్రహంతో వాళ్ళని ఇక్కడి నుంచి మళ్ళీ మంచి వైబ్రేషన్స్తో సాగనంపాలని కూడా అనుకుంటూ ఉన్నాము. అలాగే మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో అట్లీస్ట్ నెలకి 4 ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి గురువుల ద్వారా పలమనేరు ప్రజలకు అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ నిర్మాణం చేపట్టినాము. అలాగే 3వ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాము. ఏమంటే ఎవరైనా పలమనేరుకి మంచి యోగులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసేదానికి అనుకూలంగా వాళ్ళకి భోజన వసతి కావచ్చు, గృహ వసతి కావచ్చు, 2 కల్పించి ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకునేదానికి మా ట్రస్ట్ అందరూ కలిసి మేము ముందుకు తీసుకెళ్లేదానికి ప్రాకులాడుతూ దానిలో భాగంగానే ఈరోజు 27వ వార్షికోత్సవం జరపడం జరిగింది. మాకు పలమనేరు పట్టణ ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం కావాలి. మనోభిష్టంగా అయినా పర్వాలేదు, ఆర్థికంగా పర్వాలేదు, శారీరకంగా అయినా పర్వాలేదు, ఏ విధంగా అయినా కూడా కానీ పాజిటివ్ శక్తి కావాలని చెప్పి మా ట్రస్ట్ అందరి తరపున కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. అలాగే మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. ఈ విషయాన్ని మీరు నలుగురు చేరవేస్తున్నారంటే మీరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగానే మేమందరూ కూడా తలుస్తూ ఉన్నాము. మీకు మీ కుటుంబ సభ్యులు కూడా సాయినాథుడు సదా ఆశీస్సులు అందించి అందరినీ సంతోషంగా చూడాలని, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా సుభిష్టంగా దేవుడు కరుణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్. ప్రతి ఒక్క మనిషికి పుట్టిన పండుగ అంటే ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాబాగారు వచ్చి 27 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ ఒక దేవాలయాన్ని కూడా ఒక పుట్టినరోజు జరిపించుకుంటున్నాం సంవత్సరం. కాబట్టి ఈ 27 సంవత్సరాలు అయింది ఈ పుట్టినరోజు జరుపుకొని భక్తులు బాగా కూడా ఇక్కడ బాబా దర్శనానికి వచ్చినారు. అదేవిధంగా అందరూ సహకరించి సగం అయితే
సక్సెస్ అయిపోయినాము ఈ యొక్క ఫంక్షన్కి. ఇంకా సగం ఉంది. ఈ సగం కూడా మీరు అందరూ సక్సెస్ చేస్తారని సాయంత్రం పూట పల్లకి కోసం కూడా అందరూ పాల్గొని అది కూడా మీరు సక్సెస్ చేస్తే బాబా కృపకు మా ఒక ఆనందానికి పాత్ర పడతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి బాబా గారు చిన్న రూపంలో వచ్చినారు, ఒక చిన్న బాలకుడిగా వచ్చినారు. అదేవిధంగా ఈరోజు పెద్దగా ఉన్నారు, కానీ బాబాలో తేడా లేదు, తేడా ఏం కనబడలేదు. అందరికీ అదేవిధంగా చిన్న బాబా గారు ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారు ఆశీర్వాదము, పెద్ద బాబా ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ఆశీర్వాదం ఇస్తున్నారు. అదే ఒక గొప్ప ఇది. చిన్నప్పుడు నేను నాకు తెలియలేదు అంటే బాబా అనలేదు, పెద్దగా అయిన తర్వాత నాకు తెలియలేదు లేదు. ఒకే విధంగా చిన్నప్పుడు ఏ విధంగా బాబా గారు ఆశీర్వాదం ఇస్తున్నారో పెద్ద బాబా పెట్టినప్పుడు కూడా అదే ఆశీర్వాదం భక్తులకు ఇస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్క భక్తులు బాబా హారతులకు వచ్చి బాబా పూజలను పాల్గొని బాబా కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను.